మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? ఆ ప్రణీత పెళ్లి ఆపేస్తానని బెదిరించిందా? అది మొదటి నుంచి అంటూనే ఉంది కదండి. ఏమండి, నా మాటలు నేను అడుగుతూనే ఉంటే మీరు నోరు తెరిచేవి చెప్పరేంటి? ఇంతకీ మీ సమస్య కారణం ఎవరు? దేవా. దేవానా? అవును. నీ కూతురు పెళ్లి జరగదు, నేనే దగ్గరుండి ఆపేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ పెళ్లి ఆపాల్సిన అవసరం వాడికేంటి? అసలు వాడికి అక్షయ్ పెళ్లికి సంబంధం ఏంటి? అక్షయ్ పెళ్లి కోసం ఒక ఫైనాన్స్ కంపెనీలో 10 లక్షలు అప్పు చేశానని చెప్పాను కదా. అవును. ఆ కంపెనీ ఓనర్ ఎవరో కాదు, ఈ దేవగాడే. నేను వాడి కంపెనీకి అప్పు కోసం వెళ్ళానని తెలిసి వాడి ఆఫీసులో మేనేజర్తో చెప్పి ఎలాంటి షూరిటీ లేకుండా నాకు 10 లక్షలు ఇప్పించాడు. ఫ్రాడ్ చేసి మరీ నన్ను ఇరికించాడు. ఇందులో ఇరికించడానికే ఉంది. తీసుకున్న డబ్బు కొంత కొంత కట్టేస్తాం కదా, మరి మీరెందుకు భయపడుతున్నారు? నేను అదే చెప్పాను రత్నవల్లి. కానీ ఈ క్షణం నాకు డబ్బులు కడతావా లేదా, నీ కూతురు పెళ్లి ఆపేయమంటావా అని బెదిరిస్తున్నాడు. పెళ్లి ఆగకూడదనుకుంటే నేనిచ్చిన 10 లక్షలకి షూరిటీ ఇవ్వమని అడుగుతున్నాడు.